గాయ్స్ ఇప్పుడే కల్కి మూవీ చూసి రావడం అయితే జరిగిందనమాట. సో నా రివ్యూ అయితే నేను ఇస్తున్నా. సినిమా బాగానే ఉంది బాగుంది. బట్ మరీ బాగుంది చాలా నచ్చిందని అయితే నేను చెప్పను. ఫస్ట్ హాఫ్ నాకు చాలా లాగ్ అనిపించింది అనమాట. ఎక్కువ అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ పెట్టాడు అనిపించింది. అలానే ప్రభాస్ స్క్రీన్ టైం ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ ఉంది. అంటే లైక్ మిగతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రభాస్ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ సూపర్ ఉంది అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ ఏంటబ్బా ఇంత లాగ్ ఉంది అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి సినిమా బడ్జెట్లో మోస్ట్లీ లైక్ ఒక 100 crores 150 crores ఎక్కువ ఏంటంటే ఈ హీరోయిన్స్ని చాలా మందిని తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఇవ్వడంలోనే అయిపోయి ఉంటుంది అనిపించింది. చాలా హీరోయిన్స్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ మూవీలో ప్రభాస్ని హైప్ చేయడానికో మరి ఏంటో తెలియదు కానీ హీరోయిన్స్ని అన్గ్లామరస్ రోల్స్లో ఎక్కువ చూపిస్తారనమాట. అంటే జనరల్గా మనం సినిమా చూస్తే హీరోయిన్స్ అబ్బాయి ఏంటి ఇంత అందంగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ జనరల్గా ప్రభాస్ మూవీలో ఎప్పుడు చూసినా సరే చూడండి, బాహుబలిలో అనుష్క కానీ, అంటే ఫస్ట్ అనుష్క కాదు ఇంకో అనుష్క, పాత పడిపోయిన అనుష్క. సో అట్లా ఉంటారనమాట జనరల్గా. లైక్ ప్రభాస్ మూవీలో హీరోయిన్స్ అన్గ్లామరస్ రోల్స్లో ఎక్కువ ఉంటారు. సో సినిమా అయితే బాగానే ఉంది. బట్ స్టిల్ నాకు కొంచెం బోరింగ్ అనిపించింది, నా ఒపీనియన్. సో మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నా మీద పడిపోకండి, నా ఒపీనియన్ అంతే. సో ప్లీజ్ గో అండ్ ఎంజాయ్ ది మూవీ. బై గైస్.